నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన జరుగుతుందో అందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా స్కూల్ పిల్లలకి మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎంత కృషి చేస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే అక్కడ స్కూల్లో ఉండి పిల్లల దగ్గర కూర్చొని మరి వాళ్ళతో పాటు భోజనం చేస్తున్నది కూడా అందరం చూస్తూనే ఉన్నాం. అయితే దాన్ని అంబటి రాంబాబు తప్పుబట్టి ఏదేదో మాట్లాడుతున్నాడు. అసలు అంబటి రాంబాబు విషయాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అయితే మన ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే అండి. ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా జరుగుతుందో అందరికీ తెలిసిందే. అయితే ఒక ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు, సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పిల్లల పట్ల ఏ విధంగా శ్రద్ధ చూపిస్తున్నారో అందరికీ తెలిసిందే. చూస్తూనే ఉన్నారు పిల్లలు. అయితే మరి ముఖ్యంగా పిల్లల దగ్గరికి వెళ్ళి మరి పక్కనే కూర్చొని ప్లేట్లో భోజనం చేయటం, ఆ ప్లేటు అంటే సీఎం చంద్రబాబు నాయుడు తిన్న ప్లేటు లోకేష్ గారు తీస్తుంటే దానికి అంబటి రాంబాబు సెటైర్లు వేస్తున్నారు. అసలు ఏ విధంగా చూడాలి అంబటి రాంబాబు సెటైర్లు? అక్కడ ప్లేట్ తీసింది ఏపీ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడుది కాదు. కేవలం ఆ ప్లేట్ తీసింది నారా లోకేష్ గారు తండ్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిది. దాంట్లో ఏమైనా తప్పు ఉందండి? జనరల్గా పల్లెటూరులో కావచ్చు, ఎక్కడైనా సరే ఈ కాలం పరిస్థితులన్నీ మారిపోయినందున ఎట్టున్నదంటే తండ్రితో కొడుకు పోటీ పడతా, అంటే పోటీ ఇన్ ద సెన్స్ గొడవ పడతానే ఉంటాడు. తండ్రి జనరల్గా ఏదో సీరియల్లో పాడో చూడాలనుకుంటే ఈ కొడుకేమో క్రికెట్ చూడాలనుకుంటాడు, లేదా పలానా వేరేది ఆన్లైన్లో వచ్చినాయి కదా ఇన్ని నొక్కుతా ఏదో డిషన్ అని ఆడుకుంటా. అంటే తండ్రి యొక్క ప్రేమ అభిమానాలు ఈ కొడుకులకు అవసరం లేకుండా పోయింది. అంటే రేర్ కేసెస్లో, మినిమం 20% కేసెస్లో, అంటే కాలం మారుతూ ఉన్నది. అటువంటిది ఒక సీఎం హోదాలో తండ్రి ఉన్నాడు, అదేవిధంగా ఐటీ మినిస్టర్ గాను, విద్యాశాఖ మినిస్టర్ గాను నారా లోకేష్ గారు ఉన్నారు. అంటే తండ్రికి ఎంత ప్రేమ చూపిస్తున్నాడు అనేది దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. సరే, వైసీపీ ఒక లాజిక్లోనే ఒక షోకేస్ కోసం తండ్రి ప్లేట్ తీసినాడు, సరే అనుకోని ప్రపంచం అంతా అనుకోని నారా లోకేష్ గారు ఏమన్నా మారినారా? లాస్ట్ ఇప్పుడు దాదాపు 18 నెలల్లో ఈవెన్ ఒక 7-8 సార్లు మాత్రం పిల్లల మధ్య కూర్చొని భోజనం చేసినటువంటి వ్యవహారాలు మనం చూసాం. ప్రతిసారి ప్లేట్ తీస్తూ వచ్చాడు. ఏది నారా చంద్రబాబు నాయుడు గారు తినేటువంటి ప్లేట్ ఎవరో పనిచేసే వాళ్ళు వచ్చి తీపోతా ఉంటే వద్దులేమో నేను తీస్తానులే అని. అంటే ఆ పనిచేసే వాళ్ళ దగ్గర చేపించుకోకూడదు అని అంటే అది లాజిక్ కాదు. ఉన్నంతలో అంటే పక్కనోడి కష్టం తగ్గిద్దాము అనేటువంటి తాపత్రయం నారా లోకేష్ గారిది. అంటే తండ్రికి ఎంత ప్రేమిస్తున్నాడో మిగిలిన వాళ్ళని కూడా సమాజాన్ని కూడా అట్లే ప్రేమిస్తారు. ఇప్పుడు పిల్లోళ్ళ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. ఈ రోజుకి ఇప్పటికీ ఒక్కసారైనా మధ్యాహ్నం భోజనం పిల్లోళ్ళకి ఏదైతే పెడుతున్నారో అది కల్తీగా ఉండదనో, క్వాలిటీగా లేదనో ఏడన్నా విన్నామండి? కోడిగుడ్డు పైన ఈగిలు పెరిగే చందాన వైసీపీ వాళ్ళు ఇప్పటికే మాట్లాడింటారు. అంటే ఆల్రెడీ మన ఖజానాకి దాదాపు 11 లక్షల కోట్ల పైన అప్పులు చేసిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మన రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసినటువంటి ఈ తరుణంలో కూడా ఈ పిల్లలకు మధ్యాహ్నం క్వాలిటీ భోజనం అందిస్తానే సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగానే నారా లోకేష్ గారు చెప్పినటువంటి తీరు, పిల్లోళ్ళకు వాడేటువంటి బెల్ట్ కావచ్చు, పిల్లోళ్ళు వేసుకునేటువంటి బట్ట కావచ్చు, వాళ్ళు వేసుకునేటువంటి బ్యాగులు కావచ్చు, ప్రమాణం చేసి మరీ చెప్పినాడు. నా బిడ్డ ఎంత క్వాలిటీతో అయితే వాడుతున్నాడో అదే బట్టలు వీళ్ళకి కూడా పిల్లలకు కూడా ఇస్తానంటే స్కూల్ యూనిఫామ్ విషయంలోనూ, ఆ బ్యాగుల విషయంలోనూ, ఆ పుస్తకాల విషయంలోనూ అదే మాట ఐటీ మినిస్టర్, అదే విద్యాశాఖ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు చెప్పినారు. దానికంటే ఉత్తమ ప్రమాణాలు ఏడన్నా మనం చూడగలుగుతామా? ఒక్కసారి గమనించండి. ఇప్పుడున్నటువంటి ఈ విద్యాశాఖ మినిస్టర్కి గతంలో ఉన్నటువంటి విద్యాశాఖ మినిస్టర్ అయినటువంటి ఆ గుడ్డు అమర్నాథ్, ఆ ఇంటి పేరు నాకు తెలియదు, ఓకే, వాళ్ళిద్దరికి ఎంత డిఫరెన్స్, నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంటుంది. అంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే తనకు తానే సాటిగా ఇప్పటికీ ఆ రోజున మనం ఈ మధ్యకాలంలో మనం ఒక వివాదాస్పదంగా కొంతమంది పార్టీల వారీగా కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వచ్చారు. ఏది వైసీపీ వారు వేసినటువంటి ట్రాప్లో నారా లోకేష్ గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని చెప్పి, నాకు తొందర లేదు, నాకు ప్రస్తుతానికి అవసరం కూడా లేదు, నాకున్నటువంటి ఈ ఏదైతే ఈ మినిస్ట్రీ ఉన్నదో విద్యాశాఖ మినిస్ట్రీ, ఐఎమ్ ఎంజాయింగ్ ఎ లాట్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ అని చెప్పి నారా లోకేష్ గారు చెప్పారంటే తనకు తాను సంతృప్తి చెందుతున్నాడు పిల్లలకి చేసేటువంటి సేవలో. ఇది పిల్లలకంటే అప్ టు 10th క్లాస్ వరకు మనం మాట్లాడినాం. ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఒకసారి మీరు ఏదన్నా తిరగేసి చూడండి, చరిత్ర పుటలో లేదా యూట్యూబ్లోనూ గూగుల్లోనూ తిరగేసి చూడండి, ఎక్కడైనా ఎన్నికల హామీల్లో భాగంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకి మేము మధ్యాహ్నం భోజనం పథకం అందిస్తామని, క్వాలిటీ భోజనం అందిస్తామని చెప్పి ఎక్కడన్నా నారా లోకేష్ గారు చెప్పినారంటే లేనంటే లేదు. అయినా కూడా నేను చెప్పిన ఇందాక ఖజానా గురించి మాట్లాడినా, రాష్ట్ర ఖజానా గురించి, ఆ ఖజానాకు లోటు ఇబ్బందిగా జరుగుతుందన్నా కూడా ఇమ్మీడియట్గా ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజన పథకం అందేలాగా చూసినటువంటి ఆ గట్స్ కానీ, ఆ చొరవ, ఆ ప్రేమ అన్నీ నారా లోకేష్ గారి సొంతం. అలా మంచి మనసుతో, నిండైన మనసుతో ప్రజల మధ్యకి పోతూ ఉన్నాడు, ఈ పిల్లల మధ్యకి పోతూ ఉన్నారు, పిల్లల యొక్క సమస్యలు ముఖ్యమంత్రికి తెలియజేస్తూ ఉన్నారు.
ఇంత ఉత్తమ ప్రమాణాలతో ముందుకెళ్తా ఉంటే ఈయన పైన ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడడం, ఈ పిల్లల కేంద్రంగా అంటే వాళ్ళు ఏముండారులే, వాళ్ళ ఓట్లు ఉంటాయా పాడు ఉంటాయి అన్నట్టు ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి తీరు మొన్న ఏమన్నాడంటే అండి, మాక్ అసెంబ్లీ అది నిర్వహించారు కదా, దాన్ని చూస్తేనే నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు. పిల్లలు ఎంత బాగా మాట్లాడుతున్నారో, అసలు అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టే విధంగా పలానా పనులు ఎందుకు చేయలేదు, అక్కడ మీరు ఫెయిల్యూర్ అయినారు అని చెప్పి అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టే విధంగా మిగిలిన ప్రతిపక్షంలో వ్యవహరించినటువంటి అంటే పిల్లలు అంటే యావత్తు రాష్ట్రానికి చైతన్యం కల్పించే విధంగా అంటే పొలిటికల్ లీడర్స్ తదేకంగా చూశారు, పిచ్చ వైరల్ అయిపోయినాయి అనమాట ఆ రోజు ఆ మాక్ అసెంబ్లీ. అది చూసా అక్కడ వీళ్ళకి వైసీపీ వాళ్ళకు సిగ్గు ఏమీ రాకుండా ఉంటే ఇంకా దేవుడికే తెలియాల. సరే, వాళ్ళపైన అంబటి రాంబాబు చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే, ఎట్లా కూర్చొని పెడతారు, మీకు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉండదా, ఎంత పవిత్రమైనది ఏది స్పీకర్ కుర్చీ, దాంట్లో ఒక ఫేక్గా ఎత్తుకుపోయి పిల్లల్ని ఎట్లా కూర్చొని పెడతారంటే, సరే ఒకవేళ నేను మాట్లాడచ్చో మాట్లాడకూడదు నాకు తెలియదండి, ఒకవేళ ఆ స్పీకర్ కూర్చుండేటువంటి ఆ కుర్చీలో పిల్లల్ని కూర్చొని పెడితే తప్పే ఉందనేది నా క్వశ్చన్. అది పిల్లల్ని దేవుళ్ళతో సమానంగా చూస్తారు. బట్ ఓవరాల్ లాజిక్ ఏంటంటే, అది అసెంబ్లీ కాదు, మాక్ అసెంబ్లీ యాడ్నో 6 బయట నిర్వహించారు. అది కూడా తెలుసుకోకుండా మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు పిల్లలపైన అవాకులు చవాకులు వెళ్ళడం అనేది అది మన రాష్ట్రం చేసుకున్నటువంటి అత్యంత దరిద్రం. ఇటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ నాయకులు ఉండడము అనేది ఇదే విధంగా అంటే ఆ కంచం తీయడం అనేది, ఎస్ మీరు 100 మంది 100 రకాలుగా అనుకోండి, నేను తీసేది ఆపను, నా తండ్రికి నేను సేవ చేసుకుంటాను అన్నాడు. సరే, అదే రకాన ఈరోజు ప్లేట్ తీసినాడు, రేపు కుర్చీ తీస్తాడు, అందుకు ట్రైన్ అవుతున్నాడు అని చెప్తున్నాడు అంబటి రాంబాబు. ఎస్, దాంట్లో తప్పు పట్టాల్సింది ఏమున్నది. ఒకవేళ మీరు అనుకునే ప్రకారం సరే ఈరోజు ప్లేట్ తీసిన అతను రేపు ఆ సీఎం కుర్చీ కూడా తీసేస్తాడు నారా లోకేష్ గారు అని చెప్పి అంబటి రాంబాబు ఇంతలాగా నోరు వేసుకొని పడుతున్నాడు. కష్టే ఫలి అంటారు కదా, ఈయన ఎంత కష్టపడుతున్నాడో, కష్టం కంటే కమిట్మెంట్ ఇంపార్టెంట్. దాకా అన్నట్టు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నాకు ఇవన్నీ నాకు ఆశ లేదు, నేను ఏదైతే పని ఎంచుకున్నానో ఆ పని పర్ఫెక్ట్గా చేస్తున్నాను. విద్యాశాఖలో ఇన్ని మార్పులు తీసుకొచ్చారు. ఐటీ రంగంలో దేశానికి కొలమానంగా నిలిపినటువంటి ధీరోదాత్తుడు నారా లోకేష్ గారు. 100% మొత్తం దేశం మొత్తం నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతుంది. ఎంతసేపు మనం విద్యాశాఖ గురించి మాట్లాడినాం, ఐటీ శాఖలో ఆయన తీసుకొచ్చినటువంటి ఇంకా లిస్టు చెప్పుకుంటా పోతే 20 నిమిషాలు వస్తుంది. ఇప్పుడు ఆ టీసీఎస్ తీసుకురావడం కానీ, కాగ్నిజెంట్ కానీ, లేకుంటే ఈ నిన్న మొన్న అదాని వాళ్ళు వచ్చి బాబు గారిని కలిసిపోయినారు అంటే సీఎం హోదాలో. ఇప్పుడు అదిగాక ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, లేకుంటే ప్రధానమంత్రిని ఇక్కడికి కర్నూలు వరకు తీసుకొచ్చి ఓర్వకల్లు డ్రోన్ సెంటర్గా పెట్టడం, దాదాపు ప్రధాన చేతులతోనే 13,000 కోట్లు పెట్టుబడులు రిలీజ్ చేశారు. ఇలా ప్రతి ఒక్కటి చీఫ్ మినిస్టర్ అనే అతను బాబు గారు కనిపిస్తూ ఉండొచ్చు కాక, ఆయన పనులు ఆయనకుండా ఆయన చేసేది చేస్తూ ఉన్నాడు. కానీ బ్యాక్ ఎండ్లో ఈయన ఒక వర్కర్ లాగా అంటే క్షేత్ర స్థాయిలో ఎంత డెప్త్ ఎంత గ్రౌండ్ వర్క్ చేయకుండా ఉంటే వాళ్ళు ఎంతండి. ఒకవేళ గూగుల్ డేటా సెంటర్ వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కొన్ని ప్రభుత్వాలు మార్చగల శక్తి అంత డబ్బులు ఉంటాయి వాళ్ళ కాడ. ఆ రేంజ్ అనమాట. అట్టా టోల్తో ఏ విధంగా కమ్యూనికేట్ చేయగలిగింటాడు. ఇన్ని రోజులు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఐడియాలజీ లేకుంటే తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయినటువంటి స్టాలిన్కి అంత ఐడియాలజీ ఉండదా, సిద్ధరామయ్యకి ఐడియా ఉండదా, ఆ కర్ణాటక చీఫ్ మినిస్టర్కి ఇంతమంది చేయలేంది ఒక ఐటీ మినిస్టర్గా ఒక మాట ఏది, ఒక తండ్రికి తగ్గ తనయుడు కంటే ఆ చీఫ్ మినిస్టర్కి తగ్గ ఐటీ మినిస్టర్ పర్ఫెక్ట్గా ఉన్నాడు ఆంధ్ర రాష్ట్రంలో. ఇది ఒక్క మాటకి ఈ వేవర్స్ ఎవరైతే ఉన్నారో మన వేవర్స్, వీళ్ళకి నేను ఒకటే క్వశ్చన్, నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టరు, నారా లోకేష్ గారు ఐటీ మినిస్టరు, కాంబినేషన్ ఎలా ఉంది? అదే టైంలో రాజకీయాలకు అతీతంగా నేను ఖచ్చితంగా అడుగుతున్నాను, కామెంట్ రూపంలో తెలియజేయమని. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఆ గుడ్ మినిస్టర్ అయినటువంటి అమర్నాథ్, వీళ్ళిద్దరు యొక్క కాంబినేషన్ ఎలా ఉంది? పర్ఫెక్ట్గా నిజమో కాదో చెప్తే నాకేం తప్పలేదు. సో ఈ రకాన ఇంత బాగా కష్టపడే వాళ్ళని కూడా వీళ్ళు అవాకులు చవాకులు వెళ్తూ ఉంటే అది విడ్డూరంగాను వింతగానే ఉన్నది. ఇదే క్రమంలో మీరు చెప్పినటువంటి ప్రెస్ మీట్లో పోలవరం గురించి కూడా ఈయన అంబటి రాంబాబు మాట్లాడినాడు. ఏమని, గతంలో డయాఫ్రమ్ వాల్ అంటే ఏంది, అసలు పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మాకు తెలీదు అని నీటిపారుదల శాఖగా మంత్రిగా వ్యవహరించినటువంటి అంబటి రాంబాబు మాట్లాడడం, ఆ వ్యవహారాలను చూసాం. అంతెందుకు 1% 0.5% ఎంతో మేము కంప్లీట్ చేస్తాము బై 2021 అని చిటిగా చెప్పినటువంటి అనిల్ని చూసాం. అంటే అంత ఈసీ నా పోలవరం అనేది అంత షాక్ గురైనా అన్నమాట 2021కి. ఆ 2021 ఆడ 2024 ఆడ ఏడ ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉండిపోయింది. ఈ రోజున పనులు చక్కచక్క చేస్తూ ఉంటే దానిపైన కూడా అడ్డంగా ఏది కనీసం మినిమం జ్ఞానం లేకుండా అంబటి రాంబాబు మాట్లాడినటువంటి తీరు నిజంగా అది శోచనీయం. ఇటువంటి వాళ్ళు దానిలా జనరల్గా ఒక ఇంగ్లీష్లో సామెత ఉంటుంది, ఆ ఎంప్టీ వెసల్స్ సౌండ్స్ మోర్ అని. అదే రకాన అతను ఎంటీగా ఉన్నాడు, పని లేకుండా ఉన్నాడు కాబట్టి వైసీపీ తరఫున చాలా లౌడ్గా మాట్లాడుతూనే ఉన్నాడు అంబటి రాంబాబు. అలాగనే చూడాలి ఈ వ్యవహారాన్ని. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.